వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. ఫార్మా ప్రమాదం ప్రభుత్వ తీరుపై మండిపడిన మాజీ సీఎం జగన్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమన్నారు మాజీ సీఎం జగన్. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కంపెనీ బస్సుల్లో తరలించారు. కనీసం ప్రభుత్వం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో వారి తరపున పోరాడడానికి వెనుకాడేదే లేదని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన అర్ధరాత్రి జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. 24 గంటల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఘటన జరిగినప్పుడు మంత్రులు సైతం స్పందించని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలని, దీనికోసం గత ప్రభుత్వ హయాంలో అనేక జీవోలు అమలు చేశామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్కుల్లో పేర్లు రాయడం, కక్షపూరితంగా వ్యవహరించడం మినహా అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం 20,000 సాయం అందించలేదని, సూపర్ 6 పథకాలు అమలు జరగడం లేదని తెలిపారు. నాడు నేడు పథకంలో స్కూళ్లు బాగుపడ్డాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము అందక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు, మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే, 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే, ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే, ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే, ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత, అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.